ఇప్పుడు నువ్వు నీ రెజ్యూమేలో ప్రాజెక్ట్ అనేది నువ్వు సొంతగా చేసావో, నీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నావో, గూగుల్ దగ్గర నుంచే తెచ్చుకున్నావో, అవన్నీ మనకు సంబంధం లేదు. ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత వాల్యుబుల్, ఆ ప్రాజెక్ట్ అనేది నువ్వు ఓన్గా చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావా అనేదే చూస్తారు. ఇప్పుడు నువ్వు సొంతగా ప్రాజెక్ట్ చేసి కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇంకా దానికి యూజ్ ఏంటి? రెజ్యూమేలో ఎటువంటి ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలో మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే, ప్రాజెక్ట్స్ వస్తేప్పటికి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వస్తేప్పటికి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, సెకండ్ వస్తేప్పటికి మనం ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి దాని సొల్యూషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ లా బిల్డ్ చేయడం. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ వస్తేప్పటికి అది సెపరేట్ మహాభారతం. సో అది మీకు ఇంటర్న్షిప్స్ కి, ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ కి దానికి ఉపయోగపడుతుంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వస్తేప్పటికి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అనేది ఎంత వాల్యుబుల్ గా ఉంది అనేది. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ వెబ్ డెవలప్మెంట్, ఐఓటీ అండ్ మెషిన్ లెర్నింగ్ నుంచి చూపిస్తున్నాను. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ పెగా అయినా, వెబ్ డెవలపర్ అయినా, మెషిన్ లెర్నింగ్ డెవలపర్ అయినా, మీ ప్రాజెక్ట్ అనేది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందా లేదా, ఆ పాయింట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ పాయింట్స్ మీ ఫ్రెండ్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు ఈ రీల్ వాళ్ళతో షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి పేజ్